సర్వశక్తి కలిగిన క్రీస్తు ప్రభుల వారు భూమి మీద ఉదయించినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభుల వారికి ఒక బహుమానం తెచ్చారు, కానుకను తెచ్చారు. ఏంటి ఆ కానుక చెప్పాలి. ఆ కానుకలో ఆ పెట్టెలో 3 వస్తువులు ఉన్నాయి. ఏంటి ఆ వస్తువులు? ఒకటి బంగారము, రెండవదిగా బోళము, మూడవదిగా సాంబ్రాణి. బోళము అనేది ఒక చేదైన పదార్థం. యేసు ప్రభుకు వాళ్ళు తీసుకొచ్చిన ఆ పదార్థం చేదైన పదార్థం. ఒకటి బంగారం విలువైనదే, సాంబ్రాణి సువాసన కలిగిందే, దానితో పాటు ఒక చేదైన బోళం అని ఒక చేదైన వస్తువును కూడా తీసుకొచ్చారు. అదొక బహుమానం. నీ లైఫ్లో ఆయా సందర్భాల్లో దేవుడు చేదైన మార్గాల గుండా తీసుకెళ్తున్నాడంటే, శ్రమల గుండా నిన్ను తీసుకెళ్తున్నాడంటే, ఇబ్బంది కొలిమిలో దేవుడు నిన్ను తీసుకెళ్తున్నాడంటే, సింహపు గుహలోనికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చిన, అగ్నిగుడ్డలోనికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చిన, చెరసాల మధ్యలోనికి క్రీస్తు నిమిత్తం వెళ్ళవలసిన పరిస్థితి వచ్చిన, నిందలైన, అవమానాలైన, శ్రమలైన, అది కేరేతు వాగైనా, అది సారేఫాత్ అనే విధవరాలు ఇంట్లోనైనా, శ్రమల గుండా మనం వెళుతున్న పరిస్థితుల్లో దాన్ని ఒక బహుమానంగా తీసుకోవాలి. మనం చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా, గట్టి 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 గట్టిగా హల్లెలూయా. అదొక బహుమానంగా స్వీకరించాలి తప్ప ఆ చేదును చూసి సణుగు సంశయాలకు చోటివ్వకూడదు.